నమస్కారం. జై తెలంగాణ. ప్రస్తుతము మరికొద్ది రోజుల్లోగా బడులు ప్రారంభమవుతున్నటువంటి ఈ సందర్భంలో ఒక మంచి చర్చ నిర్వహిస్తున్నటువంటి తెలంగాణ క్రాంతి దళ అధ్యక్షులు పృథ్వీరాజ్ గారు మరియు ఇక్కడికి వచ్చేసిన మీ అందరు కూడా ధన్యవాదాలు. సో ప్రధానంగా ఇక్కడ రేవంత్ రెడ్డి వ్యాఖ్యల గురించి, అదేవిధంగా రేవంత్ రెడ్డి భవిష్యత్తులో ఏ విధంగా ఈ విద్యా వ్యవస్థను పైన ఏ విధంగా కుట్ర చేయబోతున్నాడనే కోణంలో ఒక 2-3 విషయాలు నేను మాట్లాడాలి. మొన్న హిందూ బడులు అనేటువంటి ఒక కాన్క్లేవ్ లో 4000 బడులకు తీసుకొస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఈ రాష్ట్రంలో, ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో 4000 బడులు అంటే దాదాపు 4-5 విలేజ్లకు సంబంధించి ఒక స్కూల్ అని చెప్పేసి చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. దానిలో భాగంగా మీరు ఒక్కసారి గమనించండి, బూడాలలో, తండాలలో, మరి దళిత వాడలలో విద్యార్థులు చదువుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు ఏకోపాధ్యాయ అనేటువంటి కాన్సెప్ట్ తోటి తండాలలో, గూడాలలో ఒకటే టీచర్ తోటి ఈరోజు 5th క్లాస్ వరకు 4th క్లాస్ వరకు చదివేటువంటి ఒక పరిస్థితి ఉంది. ఇప్పుడు అలాంటి వాటిని కూడా ఎత్తేస్తే రేపు కనీసం మినిమం సమాజం మీద అవగాహన కూడా లేకుండా పెరిగేటువంటి అవకాశం ఈరోజు గూడాలలో, తండాలలో ఉండేటువంటి వాళ్లకు ఏర్పడుతుంది. ఈ విషయం చాలా గ్రహించాలి మనం అందరం కూడా. ఇది 4000 స్కూల్స్ తగ్గించడం అంటే ఖచ్చితంగా ఆదివాసీలు, గిరిజనులు, లంబాడాలు, మాదిగ బిడ్డలు, మాల బిడ్డలు, దళిత బిడ్డలు, ముఖ్యంగా రూరల్లో ఉండేటువంటి బీసీలకు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేటువంటి ప్రమాదం ఉంటది. మనందరూ గమనించాలి దీన్ని. సో రేవంత్ రెడ్డి ఏమంటాడు, మేము గురుకులాలు తీసుకొస్తాము, లేకపోతే కాన్సెన్స్ ఒక మోడల్ స్కూల్ పెడతాము అని చెప్పేసి ఒక బీరాలు వస్తారు. ఒక మోడల్ స్కూల్ ఒకవేళ ఒక నియోజకవర్గానికి ఒక మోడల్ స్కూల్ పెడితే ఎంతమంది చూపిస్తారు? ఒక మండలంలోనే ఒక గవర్నమెంట్ స్కూల్లో వేలాది మంది విద్యార్థులు చదువుతూ ఉంటారు. అలాంటిది ఒక నియోజకవర్గంలో నువ్వు ఎంతమందిని పిల్లల్ని చదివించగలుగుతావు ఆ మోడల్ స్కూల్ పెట్టి? ఈ ఒక్కసారి గ్రహించాలి. ఇంకొక విషయం కూడా చాలా స్పష్టంగా చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు, మీరు ఇలా చాలా పెద్ద కుట్రకోణం ఉంటుంది రాష్ట్రంలో జరిగేటువంటి వసూళ్ల దందా, కమిషన్ల దందా ఎట్లా ఉంటుందో నేను ఒక విషయం చెప్తా. 10+2 విధానం తీసుకొస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్నారు కదా. దాని తర్వాత ఇంటర్మీడియట్ కాలేజీలన్నీ కూడా ఒక జేఏసీగా ఫామ్ అయి మల్సూర్ రెడ్డి నాయకత్వంలో అందరూ కూడా వార్నింగ్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి మెడలు వంచైనా సరే మేము వెనక్కి తీసుకుంటామని చెప్పేసి అన్నారు. తిరిగి వారం రోజుల్లోగానే రేవంత్ రెడ్డి తన యొక్క డెసిషన్ వెనక్కి తీసుకున్నాడు. ఎందుకు? మీరు ఇక్కడ గమనించాలి. రేవంత్ రెడ్డి కావాలనే ఈ యొక్క విద్యా కమిషన్ రిపోర్ట్ ను బయట పెట్టేసి అందులో 10+2 విధానం తీసుకొస్తామని చెప్పేసి ఒక ఫీలర్ వదిలి, ఆ తర్వాత ఆ 10+2 విధానం వస్తే మా యొక్క పబ్బం గడదు, మా యొక్క 1000 కోట్ల రూపాయలు దందా అవుతుందని చెప్పేసి ఈ రోజు ఇంటర్మీడియట్ కాలేజీలు ఎవరైతున్నాయో, కార్పొరేట్ కాలేజీలు అవుతున్నాయో, శ్రీ చైతన్య, నారాయణ, లేకపోతే ఇంకా వివిధ కాలేజీలు అవుతున్నాయో అవన్నీ కూడా భయపెట్టించే ప్రయత్నం చేసిండు. ఆ క్రమంలోనే వాళ్ళందరూ ఒక జేఏసీగా ఏర్పడి దాని తెర వెనుక 100,000 కోట్ల రూపాయల కమిషన్ దందా దాగి ఉంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒకటే కాదు, మీరు గమనించాలి. మొన్న మైనింగ్ అక్రమాల పైన కూడా ఏమన్నాడు, మేము సిఐడి విచారణ చేస్తామన్నాడు. ఎందుకు విచారణ చేస్తామంటున్నాడు అంటే దానిలో కూడా కమిషన్ల దందా అనేది దాగి ఉన్నది అనే విషయంలో గుర్తుపెట్టుకోవాలి. అంటే రేవంత్ రెడ్డి చేసేటువంటి ప్రతి ఫీలర్, అంటే ఒక చిన్న అనౌన్స్మెంట్ వెనకాల ఒక 100,000 కోట్ల రూపాయల దందా, కమిషన్ల దందా దాగి ఉన్న విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు రేవంత్ రెడ్డి చాలా తెలివిగా తన యొక్క దగ్గర ఉన్న శాఖలేంటి, హోంశాఖ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ, విద్యాశాఖ, ఇక ముఖ్యమంత్రిగా జనరల్ అడ్మినిస్ట్రేషన్ అన్ని కూడా ఆయన కింద ఉన్నాయి. ఇవన్నీ కూడా రెవెన్యూ జనరేటెడ్, అంటే ఆయనకు ఆదాయం తీసుకొచ్చేటువంటి శాఖలు ఇవన్నీ కూడా. ఏమనంటేనేమో విద్యాశాఖలో నేను సమూలమైనటువంటి సంస్థలు తీసుకొస్తా అని చెప్పేసి రేవంత్ చెప్తాను. ఈ 2.5 సంవత్సరాల కాలంలో విద్యాశాఖలో రేవంత్ రెడ్డి తీసుకొచ్చేటువంటి సంస్కరణలు ఏంటి? ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లు ఇచ్చా అని చెప్తున్నారు కదా. ఎన్ని రూపాయలు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చాయో ఆ యొక్క అప్పుడు సజీవ సాక్షి, అంటే ఆయన ఎవరైతే ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో కాసిం గారు చెప్పాలి. ఎన్ని 1000 కోట్లు ఇస్తా అన్నారు కదా, ఎన్ని కోట్లు వచ్చినాయో స్పష్టం చేయాలి. రిక్రూట్మెంట్ అన్నారు కదా, ఎన్ని రిక్రూట్మెంట్ జరిగినాయో స్పష్టం చేయాలి. అసలు యూనివర్సిటీల నుంచి మొదలు పెట్టుకుంటే, ఆ డిగ్రీ కాలేజ్ మొదలు పెట్టుకుంటే, ఇంజనీరింగ్ కాలేజ్ మొదలు పెట్టుకుంటే, స్కూల్ వ్యవస్థ కావచ్చు, అన్ని వ్యవస్థలు కూడా పూర్తిగా నిర్వీర్యం అయిపోయిన విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మరికొద్ది రోజుల్లోగా స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి. నేను ఒకటి తమిళనాడుకు సంబంధించిన ఒక విషయం మీకు చెప్పాలి. రీసెంట్ గా తమిళనాడులో సీఎం విజయ్
ఈ యొక్క స్కూల్ సంబంధించిన ఫీజు విషయంలో రెగ్యులేషన్ సంబంధించిన విషయంలో ఒక సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి ఒకసారి చూడండి. ద తమిళనాడు ఫీ డిటర్మినేషన్ కమిటీ ఫీ స్ట్రక్చర్ 2026-27 అని చెప్పేసి రిలీజ్ చేయడం జరిగింది. దానిలో ఎల్కేజీకి మరియు యూకేజీకి ఎంత 16,640 రూపాయలు. ఇవి ప్రైవేట్ కార్పొరేట్ సంబంధించినటువంటి స్కూల్స్ యొక్క ఫీ స్ట్రక్చర్ చాలా స్పష్టంగా ఆ నియంత్రణ తీసుకొచ్చే ప్రయత్నం అక్కడ ఉన్నటువంటి తమిళనాడు ప్రభుత్వం తీసుకొచ్చింది. ఎల్కేజీకి యూకేజీకి 16,640 రూపాయలు. అదేవిధంగా 5th క్లాస్ వరకు 18,635 రూపాయలు. ఆ తర్వాత 8th క్లాస్ వరకు 20,635 రూపాయలు. 9th 10th వచ్చేసి 22,960 రూపాయలు. ఆ తర్వాత +1 +2 వచ్చేసి 25,825 రూపాయలు అని చెప్పేసి చాలా స్పష్టంగా ఫీజులకు సంబంధించినటువంటి ఒక రెగ్యులరేషన్ ను తమిళనాడు రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైనటువంటి ఆ సీఎం విజయన్ తీసుకురావడం జరిగింది. మరి మన రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ లాంటి మహానగరంలో కావచ్చు, లేకపోతే వరంగల్ లాంటి మహానగరంలో కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఏ జిల్లా తీసుకున్నా గానీ కార్పొరేట్ కాలేజీలు ఈ యొక్క ఎల్కేజీ యూకేజీకి 2 లక్షలు 3 లక్షల రూపాయలు వసూలు చేస్తా ఉన్నాయి. ఇక కొన్ని 10th వరకు అయితే 10 లక్షల రూపాయల ఫీజు వసూలు చేసినటువంటి విషయం చూస్తా ఉన్నాం. చాలా మొత్తం కార్పొరేట్ స్కూల్స్ అన్ని కూడా అదే పరిస్థితి కనబడుతోంది. కార్పొరేట్ కాలేజీలు శ్రీ చైతన్య నారాయణ ఎన్ని లక్షల ఫీజులు మనందరం కూడా చూస్తా ఉన్నాం. మరి వీటిని రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రిగా ఏమైనా నియంత్రణ చేస్తున్నాడా? ఏమనంటే చాలు కార్పొరేట్ కాలేజీలకు సంబంధించినటువంటి స్కూళ్ళకు సంబంధించినటువంటి ఇనాగ్రేషన్ పోవడము, వీళ్ళంట సమాజ సేవ చేస్తుందని చెప్పేసి మాట్లాడడం, ఆ తర్వాత కార్పొరేట్ మెడికల్ కాలేజీల కార్పొరేట్ మెడికల్ సంబంధించినటువంటి హాస్పిటల్ పోవడము, వీళ్ళు సమాజ సేవ చేస్తుందని చెప్పేసి మాట్లాడడం. ఇదే తప్ప అరే పేద ప్రజల కోసం ఇక్కడ ఒక ఫీజ్ రెగ్యులేషన్ తీసుకొద్దామనేటువంటి సోయి లేనటువంటి చాతగాని దద్దమ్మ ఈరోజు రేవంత్ రెడ్డి అనేది చాలా స్పష్టంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక విషయం కూడా చెప్పాలి. 2004లో అంటే నేను కూడా ఫీజ్ రింబర్స్మెంట్ ద్వారా చదువుకొని ఆ తర్వాత ఉన్నత విద్యను అభ్యసించి ఎంటెక్ చేసి తర్వాత ఇప్పుడు ఈరోజు సమాజంలో ఒక ఛానల్ పెట్టేసి కొంత నాకంటూ ఒక నా కాళ్ళ మీద నిలబడి బతుకుతా ఉన్నాను. అంటే ఎప్పుడో 2004 నుంచి 2008 సమయంలో నేను చదువుకున్న బీటెక్ అప్పుడు ఫీజు రింబర్స్మెంట్ ఉన్నది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కొనసాగుతూనే ఉన్నది. సరే వైఎస్ రాజశేఖర్ మంచి చేసిరా చెడు చేసిన పక్కన పెడితే ఈ ఫీజు రింబర్స్మెంట్ కానీ ఆరోగ్యశ్రీ విషయంలో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కొన్ని లక్షలాది మంది విద్యార్థులు తమ యొక్క జీవితాలను మెరుగుపరుచుకున్నారు, వాళ్ళ యొక్క కుటుంబాలను బాగు చేసుకున్నారు. యుఎస్ లో గానీ, యూకేలో గానీ, ఆస్ట్రేలియాలో గానీ, కెనడాలో గానీ, ఈరోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్లో గానీ ఎంతో మంది ఉపయోగపడ్డారంటే 100% ఫీజు రింబర్స్మెంట్ అనేది ఒక ముఖ్య భూమిక పోషించి పేద ప్రజలకు. ఈరోజు మాలాంటి కుటుంబాలు అప్పుడే 20,000 రూపాయలు సంవత్సరానికి ఇంజనీరింగ్ ఫీజు కట్టాలంటే చాలా భారంగా ఉండేది. కానీ ఆనాడు వైఎస్ రాజు తీసుకొచ్చిన ఒక స్కీమ్ వల్ల చదువుకున్నాం, ఈరోజు ప్రయోజకులుగా అయినాం. సమాజానికి ఎంతో కొంత మేము మేమేదైతే ప్రభుత్వం ద్వారా బెనిఫిట్ పొందామో ఆ యొక్క రుణం తీసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం. కానీ ఈరోజు ఫీజు రింబర్స్మెంట్ అనేటువంటి ఈ పథకం ఏదైతే ఉందో నిర్వీర్యం కాబోతుంది. దాన్ని రద్దు చేసేటువంటి ఒక కుట్ర కొనసాగుతోంది. ఎందుకు అంటే ఈరోజు 11,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. ఆ బకాయిలు కనీసం ఇవ్వలేకపోతే మొన్ననే మా కజిన్ సంబంధించిన మా కజిన్ బ్రదర్ అవుతాడు, వాళ్ళు ఫోన్ చేసి మల్లారెడ్డి కాలేజ్ లో ఫీజు రింబర్స్మెంట్ ద్వారా నా కొడుకు బీటెక్ పూర్తి చేసిండు కానీ ఫీజు కట్టలేకపోవడం వల్ల వాళ్ళు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు, పూర్తి ఫీజు కట్టమంటారు, ఒకవేళ ప్రభుత్వం ఇస్తే మళ్ళీ మేము బ్యాగ్ ఇచ్చేస్తామని చెప్పేసి చెప్పి వాళ్ళ యొక్క సర్టిఫికెట్లను కాలేజీలలో ఉంచుతున్నారు. ఇంకొక కేసు కూడా రావడం జరిగింది. ఒక అతనికి ఉద్యోగం వచ్చింది, వాడు సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి, కస్టోడియన్ అయితే కస్టోడియన్ ఇయ్యరు, సర్టిఫికేట్ మొత్తం డబ్బులు మొత్తం కట్టమంటారు. 1,10,000 1,20,000 ఉంది. ఏంది పరిస్థితి? నాకు రూపాయలు చిల్లి కావాలి, 10,000 20,000 అంటే కట్టగలుగుతా కానీ 1,20,000 రూపాయలు ఎట్లా కట్టాలి? ప్రభుత్వం కడుతుంది అనేటువంటి ఒక భరోసాతోటి ఈరోజు నేను చదువుకున్నా కదా, నాకు ఉద్యోగం వచ్చింది కదా అని ఈరోజు అనేకమైనటువంటి వేలాది మంది విద్యార్థులు తమ యొక్క బీటెక్లు డిగ్రీలు పూర్తి చేసుకొని జాబులు వచ్చినా కానీ ఈరోజు సర్టిఫికేట్లు సబ్మిట్ చేయకపోవడం వల్ల వాళ్ళ యొక్క జీవితాలు నాశనం అవుతున్న విషయం మనందరం గమనించాలి. రేవంత్ రెడ్డి వాటికి విధానం పట్ల ఈరోజు ఫీజు రింబర్స్మెంట్ పట్ల ఏ విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తాం చూడండి. ఇప్పుడు ఏమంటే కొత్తగా విద్యార్థుల అకౌంట్లలో మేము డబ్బులు వేస్తాం, వాళ్ళు 1 వీక్ లో కట్టాలి, లేకపోతే రెవెన్యూ రికవరీ యాక్ట్ తీసుకొస్తామని చెప్పేసి అంటారు. అంటే ఒకవేళ ఈ కట్టకపోతే ఏంది పరిస్థితి? ఒకవేళ ముందే ఫీజులు కట్టించుకుంటారు, ఏది అడ్మిషన్ అప్పుడే ఫీజులు కట్టించుకుంటారు, తర్వాత గవర్నమెంట్ వేస్తే కావచ్చు, కట్టకపోతే రెవెన్యూ రికవరీ యాక్ట్ అని చెప్పేసి మళ్ళీ ప్రభుత్వం తీసుకునే అవకాశం ఉన్నట్టు కనబడతా ఉంది. అంటే ఒక కుట్ర
చాలా పకడ్బందీగా ఈ యొక్క ఫీజు రింబర్స్మెంట్ ఎత్తేసేటువంటి ఒక కుట్ర రేవంత్ రెడ్డి చాలా పకడ్బందీగా చేస్తున్నాడు. విద్యాశాఖలో రేవంత్ రెడ్డి గారు ఈరోజు సమూలమైనటువంటి మార్పులు తీసుకున్నారు. భవిష్యత్తులో విద్యాశాఖ మంత్రి గారు నువ్వేం చేసేవా అంటే ఫీజు రింబర్స్మెంట్ ఎత్తేసినా, 10+2 విధానంలో వేల కోట్ల రూపాయలు కమిషన్ దండాలు తీసుకున్నా, లేకపోతే ఇక రకరకాల అన్ని కూడా ఒక ప్రజా వ్యతిరేక విధానాలు మాత్రమే కనబడుతున్నాయి తప్ప ఒక్కటి కూడా విద్యార్థులకు ఉపయోగపడే విషయాలు కానీ లేకపోతే ఇటు ప్రజలకు ఉపయోగపడే విషయాలు కానీ ఒక్కటి కూడా లేదు. కేవలం రియల్ ఎస్టేట్ దందా నడుపుతా ఉన్నది ఈ ప్రభుత్వం తప్ప పాలన నడిపేయట్లేదు. ఐఏఎస్లు కానీ, ఐపీఎస్ కానీ, హెచ్ఓడీలు కానీ, డిపార్ట్మెంట్లు కానీ, యూనివర్సిటీలు కానీ ఏ ఒక్క డిపార్ట్మెంట్ కూడా రేవంత్ రెడ్డి చెప్పినా, మంత్రులు చెప్పినా, ఎమ్మెల్యేలు చెప్పినా, ఎవరు చెప్పినా ఏం లేని పరిస్థితి చాలా స్పష్టంగా కనబడతా ఉంది. కాబట్టి నేను ఎట్లా ఓడిపోతా, నాకు ఇక ప్రజలు నన్ను ఎట్లా తిరగబడతారు కాబట్టి ఈ 2.5 సంవత్సరంలో విపరీతమైన దోపిడీ చేసుకోవాలి. కేసీఆర్ 1,00,000 కోట్లు సంపాదిస్తే నేను 1,50,000 కోట్లు సంపాదించాలని దాంట్లో ఈరోజు రేవంత్ రెడ్డి కేవలం పైసల గురించే ఈ ప్రభుత్వం నడుపుతుంది తప్ప ఏది కాదని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీని గురించి ఖచ్చితంగా పౌర సమాజం అంతా కూడా నిలబడి కొట్లాడాల్సిన అవసరం అవుతుంది. ఈ దిశలో మాలాంటి డిజిటల్ మీడియా ఛానల్స్ అన్ని కూడా ప్రజల కోసం ఖచ్చితంగా ఎంత దాకైనా పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. ఎన్ని హర్డిల్స్ ఎదురైనా, ఎంత పోరాటం కోసమైనా సరే ప్రజలకు ఖచ్చితంగా ఈ విషయాలను చేరేదాకా మా యొక్క పోరాటం ఆగదు అని చెప్పేసి కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. జై తెలంగాణ.